అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల్లో ఒకటి ఐసిస్. దీని ప్రభావం యావత్ ప్రపంచ దేశాలన్నింటిపైన ఉంది, భారత్లో కూడా. ఇక్కడి నుంచి కొంతమంది యువత ప్రభావితమై రిక్రూట్ కూడా కాబడుతూ ఉన్నారు ఐసిస్కి. కొంతమంది అమ్మాయిలు కూడా మిస్ అవుతూ ఉన్నారు ఈ ఐసిస్ ప్రేరేపిత చర్యల వలన. సో తాజాగా అస్సాం పోలీసులు ఒక యాక్షన్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు ఐసిస్ భారత విభాగం అధిపతిని. ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారత విభాగం అధిపతి హరీష్ ఫారూఖీ అలియాస్ హారిస్ అజ్మల్ ఫారూఖీ అస్సాంలో పోలీసులకు చిక్కాడు. అతనితో పాటుగా సహచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఈ రెండు రకాల పేర్ల విషయంలో మీరు అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్ నుంచి వారిద్దరూ కూడా అస్సాంలోని ధుబ్రీ సెక్టార్ వద్ద భారత్లోకి ప్రవేశించనున్నట్లుగా ఆ రాష్ట్ర పోలీసులకు ముందే సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైనటువంటి స్పెషల్ పోలీస్ టీం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ముమ్మర స్థాయిలో గస్తీ నిర్వహించగా మార్చి 20న ధుబ్రీ జిల్లా ధర్మశాల సరిహద్దు ప్రాంతంలో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఐసిస్లో కీలక ఉగ్రవాదులుగా చలామణి అవుతున్న ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అస్సాం పోలీసులపై సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఛాందసవాదం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర అంకిత భావాన్ని పునరుద్ఘాటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వంలో మన దేశం మంచి ఛాందసవాదానికి మనం వ్యతిరేకంగా పోరాడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం నుంచి ఉగ్రవాదం నిర్మూలించబడాలి. అస్సాం పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 20న తెల్లవారుజామున 4:15 ఆ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు దాటిన తర్వాత ధుబ్రీలోని ధర్మశాల ప్రాంతంలో నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. వీరిపై ఢిల్లీలోని ఎన్ఐఏతో పాటుగా లక్నోలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇతర ఏజెన్సీల వద్ద పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితుల్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకి అప్పగించనున్నారు. వారు వీరి తోలు తీయనున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ the truth.